బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చేపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెహికల్ పైనే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే బొత్స సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు బొత్స సత్యనారాయణ. మనం చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యాన్లోకి ఎక్కిన ఆయన, ఆ వెహికల్లోకి ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సడన్ గా మైక్ ని పట్టుకునే క్రమంలో కూడా ఆయన అన్కాన్షియస్ అయిపోయి ఆ బండిలోనే అలాగే కిందకి కుప్పకూలిపోతున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పక్కనున్న వ్యక్తులు వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన అప్పటికే అన్కాన్షియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పక్కనే ఉన్న వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆయన్ని ఆ వెహికల్ నుండి తీసేసి కిందకి దింపి హాస్పిటల్కి తరలించారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో సుమారు మధ్యాహ్నం అవ్వొస్తుంది. ఈ సమయంలో ఎండ తీవ్రత కారణంగానే ఆయన ఆ విధంగా సొమ్మసిల్లడం జరిగిందా, లేదంటే అసలు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ కారణం చేత ఆయన అనారోగ్యానికి గురయ్యారనేది అయితే మనకు తెలియాల్సింది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ హాస్పిటల్కి తరలించారు. అయితే వెహికల్ పైనే సొమ్మసిల్లి పడిపోవడం మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. రైట్, ఇక బొత్స ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఆయన ఎందుకు అలా సొమ్మసిల్లి పడిపోయారనే డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ అశోక్, మనం చూస్తున్నాం కొంతసేపటి వరకు ఆ ర్యాలీలో పాల్గొన్నారు, ఆయన బాగానే ఉన్నారు. సడన్ గా ఆ విధంగా అన్కాన్షియస్ అయిపోవడం మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణని హాస్పిటల్కి అయితే తరలించారు, ట్రీట్మెంట్ అయితే ప్రారంభించారు. పబ్లిక్ మీటింగ్లో వడదెబ్బకి అలా పడిపోయారా, లేకపోతే హార్ట్ స్ట్రోక్ లాంటిది ఏమైనా వచ్చిందా అనేది ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ వడదెబ్బ అయితే ఆ రకంగా పడిపోయే అవకాశం లేదు. బొత్స సత్యనారాయణ విజువల్లో మనం స్పష్టంగా చూసినా కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఆయన మొత్తం బాడీ అంతా కూడా బిగుసుకుపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనుక ఎలా అయితే కళ్ళు తేలేసి కింద కుప్పకూలిపోతారో అదే రకంగా బొత్స సత్యనారాయణ కూడా విజువల్లో చాలా స్పష్టంగా కుప్పకూలిపోతున్న దృశ్యాలు, అది కూడా మొత్తం పూర్తిగా శరీరం మొత్తం కూడా బిగుసుకుపోయినట్టుగా అయిపోయింది. కళ్ళు రెండు కూడా తేలేస్తూ ఆయన అలా కళ్ళు ఓపెన్లో ఉండగానే కిందకి కుప్పకూలిపోతున్న దృశ్యం మనం చూడొచ్చు. బేసిక్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రమే మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు అనేవి వస్తుంటాయి. వడదెబ్బకైతే సహజంగా ఇలా పడిపోయే అవకాశం లేదు, కళ్ళు తేలేసి కుప్పకూలిపోయే పరిస్థితులు ఉండకపోవచ్చు. బొత్స సత్యనారాయణ విజయనగరం రాజకీయాలని శాసించిన నేత. సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. రీసెంట్గా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్న ఎమ్మెల్సీగా ఆయన మళ్ళీ విజయం సాధించారు. సో విజయనగరంలో అత్యంత కీలకమైన నేత. గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లోను, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో అండ్ రోసయ్య క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.
సో చాలా సీనియర్ నేత. రీసెంట్గా ఆయన కొంత బరువు తగ్గడానికి డైట్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో చాలా హెవీ ఉండేవారు. గతంలో కూడా ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అందుకని ఆయన మాట్లాడుతున్నప్పుడు పెదాలు ఒక పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో అయితే చాలా సివియర్గా సఫర్ అయ్యారు. ఒక 2-3 ఏళ్ల క్రితం మాట కూడా వచ్చేది కాదు. ఈ మధ్య కాస్త పెరాలసిస్ నుంచి రికవర్ అయ్యారు. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యలతో కూడా ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది కరెక్ట్గా నేటికి. అందువల్ల